సజీవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 24:2. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే గారు దేవుని పిలుపుకు లోబడే గుణాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలకు లోబడడాన్ని బట్టి దేవుణ్ణి సమీపించడానికి అర్హునిగా చేసుకున్నారు. దేవుని సత్యాలను తెలుసుకోవడానికి, ఆయనకు లోబడి ఉండడానికి మనుషులకు అవకాశాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. సహజ సిద్ధముగా తిరుగుబాటు స్వభావం గల మనుష్యుడు దేవుని సత్యాన్ని ఎదిరిస్తూ విధేయత చూపించడానికి వాయిదా వేస్తూ ఉంటాడు. గర్వము అతన్ని విడిచిందనుకోండి, విధేయత కొరకు ప్రార్థన చేస్తాడు. కీర్తన 119:5 మనం చదివితే, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినెంత మేలు. సత్యాన్ని తెలుసుకొని లోబడినప్పుడు మాత్రమే వచ్చే శక్తివంతమైన ఫలభరితమైన దేవుని జీవము మనలోకి రాకుండానంతగా మనలో కొందరు తిరుగుబాటుతనానికి అలవాటు పడిపోయారు. దేవుని సత్యానికి లోబడడానికి, తెలుసుకోవడానికి మనందరికీ కూడా తరుణాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. దేవుని సత్యాన్ని నీవెంత గ్రహించావో, ఎంతగా లోబడతావో అంతగా దేవుని మహాశక్తి నీలో క్రియ చేస్తుంది. మానవుడు దేవుని పోలికగా సృజింపబడ్డాడు కనుక మానవునికి తన చుట్టూ ఉన్నటువంటి మానవులందరినీ మార్చే లోతైన సత్యాలను గ్రహించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కానీ అతడు మొట్టమొదట ఆ సత్యాన్ని గ్రహించాలి, మరియు దానికి విధేయుడుగా ఉండాలి. అలా కాకపోతే అతని జీవితం మీద అతని జీవిత ప్రభావము అంతగా ఉండదు. కీర్తనలు 119, 133 మనం చదివితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవుని వాక్యము చొప్పున నడిచి ఏ పాపము అతన్ని ఏలనీయకుండా కాపాడుకున్నప్పుడే అతని జీవము శక్తివంతమైనదిగా, సాక్ష్యముగా ఉంటుందని దావీదు గారు గుర్తిస్తూ ఉన్నారు. దేవా, నన్ను దీవించుము, దీవించుము అని ప్రార్థన చేయడము తప్పు. దానికి బదులు, దేవా, నాకు విధేయతతో నిండినటువంటి ఆత్మను దయచేయండి, నేను విధేయుడినై ఉండునట్లుగా నేర్పించండి అని ప్రార్థన మనకు తగినది. వారు తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని వారికి చెప్పకుండా వారిని దీవించు ప్రభువా అని నీవు ఇతరులను గూర్చి అడగొద్దు. మోషే గారు మాత్రమే ఒంటరిగా పైకి రావాలని ఎందుకు అడగబడ్డారు? ఆయన విధేయత నేర్చుకున్నారు. ఆయన దేవుని పిలుపును అంగీకరించి విధేయుడవడం వల్ల తనను తాను అప్పగించుకున్నారు. ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఆయన నేనేం చేయాలి, నేనేం చెప్పాలి అని అడగడానికి దేవుని దగ్గరకు వెళ్ళాడు? తన జ్ఞానము సరిపోదని ఆయన గ్రహించారు. ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవుణ్ణి అడిగి చేసేవారే నిజముగా వారి జీవితంలో దేవుణ్ణి ప్రభువుగా పెట్టుకున్నవారు. మనందరికీ ఆయనే ప్రభువుగా ఉండునుగాక. ఆమేన్.